కడప సర్వసభ్య సమావేశంలో మళ్లీ గొడవ జరుగుతోంది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేయర్ సురేష్ బాబుకి ఇద్దరి మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎమ్మెల్యే మాధవికి మేయర్ సురేష్ బాబు సీటు కేటాయించకపోవడంతో వివాదం చెలరేగింది ఇక్కడ. సో దీంతో మేయర్ కు కడప ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మేయర్ పక్కన సీటు కేటాయించకపోవడంపై టీడీపీ కార్పొరేటర్లు మేయర్ సురేష్ బాబుపై వాగ్వాదానికి దిగారు. దీంతో కడప సమావేశ మందిరంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు. మధు, ప్రస్తుతం చూస్తున్నాము కడపలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది. సర్వసభ్య సమావేశంలో గొడవ జరుగుతోంది. సో ఎమ్మెల్యే మాధవిరెడ్డి వర్సెస్ మేయర్ సురేష్ బాబు అన్నట్టుగా సిచ్యువేషన్ ఉంది. జస్ట్ సీట్ కోసమేనా ఈ వివాదం అంతా? చెప్పండి. ఈ రోజు ఉదయం 11 గంటలకి కడప కార్పొరేషన్ పరిధిలోని కడప కార్పొరేషన్ మేయర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. అయితే ఈ సర్వసభ్య సమావేశంలో కూడా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి సీట్ అయితే కేటాయించలేదు. గత రెండో సర్వసభ్య సమావేశంలో కూడా సేమ్ సీట్ కేటాయించలేదనే కారణంగానే వివాదం చెలరేగింది. అయితే వివాదం కాస్త కొంచెం ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. ఒక్కసారిగా వందలాది మంది కడప కార్పొరేషన్ చుట్టుముట్టారు టీడీపీ తమ్ముళ్ళు అయితే ఈసారి కూడా అదే విధంగా గొడవ జరుగుతుందనే ఆలోచనతోనే ముందస్తు భారీ భద్రత పోలీసులు అయితే ఏర్పాటు చేసినప్పటికీ కూడా అదే సేమ్ రిపీట్ అయింది. రెండోసారి ఏ విధంగా గొడవ జరిగిందో అదే విధంగానే మూడోసారి కూడా గొడవ చోటు చేసుకుంది. అయితే ఒక్కసారిగా 11:05 కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కడప కార్పొరేషన్ పరిధిలోని సభాభవనం ప్రాంగణంలోకి చేరుకోగానే ఒక్కసారిగా ఉధృతగా చోటు చేసుకునింది. అయితే ఈ మధ్య కాలంలోనే కడప వైసీపీ కార్పొరేటర్లు 8 మంది టీడీపీ తీర్థం పుచ్చుకోవడం అయితే జరిగింది. ఆ 8 మంది కార్పొరేటర్లు కలిసి కడప ఒక మహిళా ఎమ్మెల్యేకి సీటు కేటాయించకపోవడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి ఒక్కసారిగా ప్లకార్డులు పెట్టుకొని మేయర్ డౌన్ అనే పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. అయితే ఒక్కసారిగా మేయర్ సీరియస్ గా తీసుకొని 8 మంది కార్పొరేటర్లని సస్పెండ్ చేస్తామంటూ ఒక్కసారిగా ఉత్తర్వులు జారీ చేయడంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లయితే తెలుస్తుంది మనిష. అయితే గతంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ చూస్తాం మనము. సో మళ్ళీ రిపీటెడ్ గా మేయర్ సురేష్ బాబుకి అండ్ అలాగే ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఎమ్మెల్యేకి మధ్య అసలు ఎందుకని సీట్ కేటాయించకపోవడానికి రీజన్స్ ఏంటి? చాలా మంది ఉన్నారు, ఆ సభలో చాలా మంది పాల్గొంటూ ఉన్నారు. అది ఉద్దేశపూర్వకంగానే చేసింది అనుకోవచ్చా? అయితే మౌనిష, కడప కార్పొరేషన్ ఏర్పాటు అయినప్పటి నుండి పాలక పక్షం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అలాగే అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కంటిన్యూగా ఏకపక్షంగానే ఇక్కడ కార్పొరేషన్ పరిధిలో పాలకపక్షంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈసారి కూటమి ప్రభుత్వం ఒక్కసారిగా గెలవడంతో ఇక్కడ కార్పొరేషన్ లో పాలక పక్షాన్ని కాస్త కూటమి ప్రభుత్వం కైవసం చేసుకునే విధంగా పావులు గదుపుతున్నట్లయితే తెలుస్తుంది. ఆ కోణంలోనే ఆ దారిలోనే గత కొద్ది రోజుల క్రితం కడప కార్పొరేషన్ పరిధిలోనే దాదాపు 8 మంది కార్పొరేటర్లు అయితే తెలుగుదేశం పార్టీలో చేర్చినట్లయితే తెలుస్తుంది. మరో 11 మంది అతి కొద్ది రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లయితే తెలుస్తుంది. మరోవైపు ఇలాంటి సీటు కేటాయించకపోవడంతో అవమానంతో సభకు రాకన్నా వెనుదిరుగుతారనే ఉద్దేశంతోనే ఉద్దేశపూర్వకంగానే సీటు కేటాయించలేదని తెలుగుదేశం పార్టీ వర్గీయులు అయితే పేర్కొంటున్నారు. అయితే మరోవైపు అయితే ఖచ్చితంగా సీటు కేటాయించి తీరాల్సిందే అనే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు డిమాండ్ చేసినట్లయితే తెలుస్తుంది. మరోవైపు అయితే గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కడప మాజీ డిప్యూటీ సీఎం కావచ్చు, అలాగే కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కావచ్చు, మేయర్ సీటు పక్కనే వాళ్ళ ఇరువురికి సీట్లు కేటాయించడం అయితే మనం చూసాము. అయితే అలాంటి సీట్లు ఇప్పుడు ఎందుకు మాకు సీటు కేటాయించరు అనే ఉద్దేశంతో కడప తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వర్గీయులు కావచ్చు, ఎమ్మెల్యే కార్పొరేటర్లు కావచ్చు, అలాగే ఎమ్మెల్యే
మాధవిరెడ్డి కావచ్చు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసి మేయర్ నిలదీసిన వైనం అయితే మనం అయితే చూస్తున్నాం. మధు, మనం విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నాము. వాళ్ళంతా వ్యతిరేకిస్తూ ఉన్నా కూడా మేయర్ సీట్ లో కూర్చున్న సురేష్ బాబు అసలు మాట్లాడకపోవడానికి రీజన్ ఏంటి? అక్కడ అంత వాగ్వాదం జరుగుతోంది, ఆయన ఉండి వాళ్ళకి సర్ది చెప్పి మాట్లాడకపోయి ఆయన సైలెంట్ గా కూర్చుని ఆయన వర్గం వాళ్ళతోనే డిస్కషన్ చేస్తున్న పరిస్థితి. అయితే మౌనిష ఇది కేవలం ఉద్దేశపూర్వకంగానే చేసుకున్నాడనే విధంగానే ఒక తెలుగుదేశం పార్టీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. అయితే నిజంగానే ఇంత ఘర్షణ జరుగుతున్నట్టు మీరు చెప్పినట్టు ఇందాక ఇంత పెద్ద ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నప్పటికీ కూడా కనీసం మేయర్ దాని మీద స్పందించకపోవడం, మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు స్పందించకపోవడం, అలాగే ఇప్పటికీ కూడా దాదాపు 1 అవర్ పైన అవుతుంది సభ ప్రారంభమై ఇప్పటికీ కూడా సీటు కేటాయించకపోవడం పైన, అలాగే అసలు కార్పొరేటర్లకు విలువ ఇవ్వకుండా అసలు ఎమ్మెల్యే స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే అందులోనూ ఒక మహిళా నేత వచ్చినప్పటికీ ఆమెకు కూడా గౌరవం ఇవ్వలేదనే ఆరోపణలు కూడా మేయర్ పైన ఎక్కువ శాతం